దేవునికి ఇష్టనిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టనిగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి ఇష్టనిగా ఉంటే దేవుడు నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? దావీదును ఆశీర్వదించిన దేవుడు చూడండి, దావీదుకి ఏముందని, గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి ఎవరున్నారో చెప్పండి, దేవుడు అతడు వెళ్ళిన చోటెల్లా తోడై ఉన్నాడంట. ఎవరైనా గొర్రెల వెంబడి తిరుగుతున్నవాడు, వాటిని మేపినవాడు. అంటే ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ఆ స్థితిలో పెట్టాలని నువ్వు దేవునికి ఇష్టడవై ఉండు చాలండి. అదొక్క క్వాలిఫికేషన్ నీకుంటే చాలు. డిగ్రీలు ఇవి అవసరం లేదు కదా, డబ్బులు అవసరం లేదు, పేరు పలకబడి అవసరం లేదు, దైవజనుడు కావాల్సిన అవసరం లేదు. దేవునికి ఇష్టడవై ఉంటే, ఇష్టరాలవై ఉంటే చాలు. దేవుడు నిన్ను, నీ పరిస్థితిని మార్చేస్తాడు దేవుడు కదా. మన జీవితం అంతా బాగానే ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో మట్టుకు మనము చండాలంగా ఉంటాం కదా. ప్రార్థన అంటే వణుకో, ఎందుకంటే మన జీవితం నీతిగా లేదు కదా, మన పరిస్థితులు బాగాలేవు కదా. ఇంత స్టైల్గా ఉండి లాభం, లోపల నుంచి నీతి లేకపోతే. నువ్వు అదే స్థితిలో ఉండి దేవునికి ఇష్టంగా ఉండి నీతి న్యాయంలో జరిగిస్తూ మంచి జీవితాన్ని జీవిస్తే కనుక నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. నిన్నే కాదు, నీ తరతరములను హెచ్చిస్తాడు. నువ్వు చచ్చేంత వరకు నీ పేరును ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఆయన. మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే మన సరిహద్దులు విశాలం చేయబడతాయి, మనం ప్రొటెక్ట్ చేయబడతాం, మనం ఆశీర్వదించబడతాం. మన జీవితంలో ప్రతి ఆపద కీడు నుండి దేవుడు తప్పించగలడు. హల్లెలూయా.